వయస్సు పెరిగినా విద్యపై ఏమాత్రం ప్రేమ తగ్గకుండా ఉచితంగా పాఠాలు చెప్తున్నారు ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్. పదవి విరమణ తర్వాత కూడా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాడీ అక్షరయోధుడు. ఉద్యోగానికే రిటైర్మెంట్ కానీ విద్యాబోధనకి కాదు అంటున్న అవిశ్రాంత ఉపాధ్యాయుడిపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ జగన్మోహన్ రావు విద్యార్థులకి ఉచితంగా పాఠాలు బోధిస్తున్నాడు. 78 ఏళ్ల వయస్సులోనూ మోకాల నొప్పులతో నడుచుకుంటూ పాఠశాలకి వచ్చి 3 సంవత్సరాలుగా విద్యార్థులకి విద్యాబోధన చేస్తున్నాడు. అందరికంటే ముందే పాఠశాలకి చేరుకొని ప్రార్థన సమయానికి హాజరై విద్యార్థులతో కలివిడిగా ఉంటూ విద్యార్థులకి గణితం నేర్పిస్తున్నాడు. 36 సంవత్సరాలుగా సేవలందించి రిటైర్మెంట్ అయిన 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్లీ విద్యపై మక్కువతో విద్యార్థులకి విద్యను అందిస్తున్నాడు. చదువుపై మక్కువ, భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది. సర్వీస్ అంతా టీచర్ చేసినాం, స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ చేసినాం. ఇప్పుడు వట్టి ఇంటిగా ఉండేది పిల్లలకి ఇంత సేవ చేయొచ్చు. స్కూలే దేవాలయం మనకు. కాబట్టి ఆ విధంగా నేను కోనరావుపేటలో కూడా పనిచేసినప్పుడు కూడా అక్కడనే స్కూల్లో ఉన్నాయి 8 ఇయర్స్. వారానికి ఒకసారి 15 డేస్ కూడా ఇంటికి పోతుంటే ఇల్లు తీసుకోలే. ఒక్కరిని అదే స్కూల్లో ఉంది. ఊరవతల స్కూల్ ఉంది, అది పక్కపంటి చిన్న గుట్టు ఉన్నది. అందరూ పరేషాన్ సార్ ఎట్లుంటారు ఇక్కడ అని అక్కడనే ఉండి అక్కడనే వాళ్ళ పిల్లలను రోజు జూన్ టు దాదాపు నవంబర్ వరకు రోజు ఊరంతా తిరుగుతుంటే కోనరావుపేట ఊరంతా పిల్లలు చదువుతురా లేదా అనే ఉద్దేశంగా అక్కడ ప్రతి ఇల్లు తిరుగుతుంటే అన్ని నాకు తెలుసు. మొన్ననే బాలస్వామి అని అతను V6లో వస్తే ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే బాలస్వామి నువ్వు మీ ఇల్లు గుడి చెరువు దగ్గర అంటే సార్ యాయించుకున్నారా సార్ నన్ను అంటుండదను. అతను ఇప్పుడు కానిస్టేబుల్ అతను. ఆ విధంగా దాదాపు నాకు అన్ని ఇల్లు తెలుసు కోనరావుపేటలో. ఆ ఇళ్లలో నేను దాదాపు జూన్ టు నవంబర్ వరకు తిరుగుతుంటే నవంబర్ నుంచి అక్కడ స్టడీ అవర్స్ పెట్టండి. 98 టు 2006 వరకు కోనరావుపేటలో స్టడీ అవర్స్ 10th వాళ్ళకు. సాయంత్రం చిట్టైనాక చదువుకుందరు. నైట్ వరకు మళ్ళీ నైట్ పోయి తిని మళ్ళీ చికెన్ పడుకోవడం వాళ్ళు చదువుకొని మళ్ళీ మబ్బుల వాళ్ళు లేపడం. అమ్మాయిలు కూడా చదువుకుందరు. సాయంత్రం నైట్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు దొరకపోదురు. మళ్ళీ మబ్బుల వాళ్ళని దొరకొచ్చి మా స్కూల్లో దించుదురు. ఆ విధంగా అక్కడ 8 ఇయర్స్ అక్కడ పనిచేసినాం. తర్వాత రిటైర్ అయినా 2006లో. రిటైర్ అయినాక కర్మేవరకు అనుకోకుండా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ ఉండాల్సి రావడం వల్ల ఇక్కడ ఏం చేయడం అనే ఉద్దేశంగా ఈ మధ్యలో మాకు మంజులాని మేడం ఇక్కడ దీనిలో పనిచేసింది. ఇంతకుముందు నేను ఎప్పుడో సార్ నాకు కనబడి సార్ మా స్కూల్ లెవెల్ లేరు సార్, మీరు రాని మీకు ఏమైనా మనిషికి బయలుస్తామంటే నాకు డబ్బులు అవసరం లేదు, నేను ఫ్రీగా పనిచేస్తా అని ఆ మేడం వల్లే నేను ఇక్కడ స్కూల్కి రావడం జరిగింది. ఆ విధంగా 3 ఏళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి 4th, 5th మ్యాథ్స్ 2 మ్యాథ్స్లు చెప్తున్నా. దాదాపు మార్నింగ్ మొత్తం ఉంటా. ఈ ఉపాధ్యాయుడు చెప్పే విద్య కోసం విద్యార్థులు సైతం ఆనందంతో విద్యను నేర్చుకుంటున్నారు. తాను చెప్పింది చక్కగా అర్థమవుతుందని, తమతో కలివిడిగా ఉంటూ లెక్కలు చెప్తుంటారని విద్యార్థులు తెలిపారు. అడగ్గానే స్పష్టంగా డౌట్ క్లియర్ చేస్తూ సహకారం అందిస్తారని చెప్పారు. కాగా తోటి ఉపాధ్యాయులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా పాఠాలని చెప్తున్నారని అన్నారు. తన ద్వారా మ్యాథమెటిక్స్లో అనేక విషయాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వెళ్ళి సార్ ఇక్కడికి వాలంటీర్గా వచ్చి సేవలు ఇస్తుండు. మాలాంటి యూత్కి, టీచర్స్కి చాలా ఆదర్శవంతుడు. సారు రిటైర్మెంట్ అయింది కానీ సార్లో ఉన్న గురువు ఇంకా రిటైర్మెంట్ కాలేదు. సారు ఇంత ఏజ్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పిల్లల మీద ప్రేమతోని తను ఇంకా చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తున్నందుకు సార్కి చాలా రుణపడి ఉంటాం సార్. మేము సార్ రిటైర్డ్ అయిపోయినా కానీ మాకు చదువు మ్యాథ్స్ మంచి చెప్తాడు. అట్లాగే టేబుల్స్ కానీ స్వచ్ఛ భారత్ అవన్నీ చెప్తాడు. సార్ రిటైర్డ్ అయిపోయి 7 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది. అయినా కానీ సార్కి ఇంత వయసులో చెప్తుండు.